హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టిక్కర్ మ్యాన్ బ్లాగ్స్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ వినాయక చవితి. మనం ఇవాళ వచ్చింది బాలాపూర్ వినాయకుడి కాడికి. మేము పార్కింగ్ పెట్టే వరకే పార్కింగ్ మొత్తం నిండిపోయింది. మేము వచ్చే వరకే చాలా మంది వచ్చేసారు జనాలు. అండ్ మనకి రోడ్ సైడ్కి చిన్న చిన్న షాపులు లాంటివన్నీ పెట్టారు. బొమ్మలు, బెడ్షీట్లు, పూల మొక్కలు, తినడానికి, ఆడవాళ్ళ షాపింగ్, బొమ్మలకు ప్రతి ఒక్కటి మనకి దొరుకుతుంది. అండ్ మధ్యలో లైటింగ్ అయితే టాప్ నాచ్ ఉంది. మనకి చూస్తుంటే ఎంతో చక్కగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ పోలీసులు ఇవాళ చాలా మంది ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ ఏ ఇబ్బంది రాకుండా, మనకి ఏ ప్రాబ్లం రాకుండా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం షాపింగ్ చేసుకోవడానికి రోడ్ మీద, అంటే మెయిన్ రోడ్ మీద వెళ్తుంటే డిస్టర్బ్ కాకుండా సైడ్కి కూడా పెట్టారు. నేను మీకు అది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. నేను చెప్పింది ఇది. ఎవరైతే దేవుని దర్శించుకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడ షాపింగ్ చేసుకుంటూ ఉన్నారు, చూస్తున్నారు కదా. అండ్ మనం దేవుని దగ్గరకు వచ్చేసాం. ఇలా వెళ్ళే వాళ్ళకి ఒకవే, వచ్చే వాళ్ళకి ఒకవే పెట్టారు, డిస్టర్బెన్స్ కాకుండా. ఫస్ట్లో చూసి నేను ఎవరు లేరనుకున్నాను, కానీ ముందుకు వెళ్తుంటే అక్కడ ఆపి పంపిస్తున్నారంట. అండ్ నేను అక్కడ వెళ్ళి అలా లైన్లో నిలబడ్డాను. అండ్ ఇక్కడ ఈసారి ఏంటంటే సేమ్ స్వర్ణగిరి ఆర్కిటెక్చర్ ఉంటుంది. సేమ్ ఎవరైతే స్వర్ణగిరి వెళ్ళారో ఇక్కడ సేమ్ మనం స్వర్ణగిరికి వచ్చినట్టు ఫీల్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ ఆర్కిటెక్చర్ మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, మనం స్వర్ణగిరిలో పైకి వెళ్ళే ముందు కింద వెంకటేశ్వర స్వామి పాదాలను దర్శించుకొని పైకి వెళ్ళడం స్టార్ట్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా ముందర వెంకటేశ్వర స్వామి పాదాలు పెట్టారు. ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామిని పాదాలను దర్శించుకోవడం, ఆ పాదాలను ఫోటో తీసుకొని అలా వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనకి లెఫ్ట్ సైడ్లో ప్రతి సంవత్సరం ఎవరు లడ్డు వేలంపాటలో వచ్చిందో వాళ్ళందరి ఫోటోలు, వాళ్ళందరి పేర్లు సంవత్సరం మనకి ఇక్కడ ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇంకా అలా మేము కూడా ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేసాం. అలా లోపలికి రాగానే బాలాపూర్ స్వర్ణగిరి అని మనకి ఎదురుగా కనిపిస్తుంది. ఎదురుగా వెంకటేశ్వర స్వామి అండ్ విష్ణుమూర్తి ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కరు విష్ణుమూర్తితోటి, వెంకటేశ్వర స్వామి విగ్రహాలతోటి ఫోటోలు, సెల్ఫీలు దిగుతున్నారు, చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు. అండ్ మనకి లోపల మొత్తం ఆర్కిటెక్చర్ అనేది సేమ్ స్వర్ణగిరి ఆర్కిటెక్చరే. మనకు సేమ్ స్వర్ణగిరిలో ఉన్న ఫీల్ వస్తుంది, సేమ్ టు సేమ్. అలాగే అది మేము కూడా చిన్నగా వెళ్ళడం స్టార్ట్ చేసాం. మేము కూడా సెల్ఫీలు దిగుతూ అలా కొద్దిసేపు ఉన్నాం, ఎందుకంటే లైన్ ఎక్కువ ఉందని. అలా మేము ఫోటోలు, సెల్ఫీలు దిగి చిన్నగా వెళ్ళడం స్టార్ట్ చేసాం. చూసాం కదా, ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేసాం వినాయకుడి కాడికి. ఇక్కడ ఇంకా చాలాసేపు ఇక్కడనే మాకు పట్టింది, ఎందుకంటే ప్రతి ఒక్కరు విగ్రహాన్ని చూస్తూ ఉండిపోయారు, అసలు ఎవరు కదలట్లేదు. చూసారు కదా, ఫైనల్గా మనం చూసేసాం బాలాపూర్ వినాయకుడిని. ఎంత చక్కగా అంటే ఎంత చక్కగా ఉంది. అండ్ ఇంకోటి బాలాపూర్ లడ్డు, మెయిన్ ఫేమస్ బాలాపూర్కి, మీరు అది కూడా చూస్తున్నారు కదా. అలా మేము కూడా దేవుణ్ణి దర్శించుకొని వచ్చిన ప్రతి ఒక్కరు దేవునితో సెల్ఫీలు దిగడం, దేవుణ్ణి ఫోటోలు దిగడం జరిగింది. అలా మేము కూడా దేవునితో సెల్ఫీలు దిగి అలా చిన్నగా ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేసాం. అండ్ నేను ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నాను, కానీ ఎప్పుడూ ఇక్కడ హారతి తీసుకోలేదు. ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే ఇవాళ హారతి తీసుకున్నాను. మరి నాకు ప్రతి సంవత్సరం దొరకలేదా, ప్రతి సంవత్సరం ఇవ్వరా నాకు తెలియదు. ఈసారి అయితే నాకు అందింది, మీకు తెలిస్తే చెప్పండి. అండ్ అలా నేను చిన్నగా వెళ్తూ ఉన్నాను అందరితో పాటు. ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ కింద ఏం పెట్టారో నేను మీకు చూపిస్తున్నారు, చూసారు కదా. ఇలా చూస్తూ దేవుణ్ణి దర్శించుకుంటూ అలా ఎగ్జిట్ అవుతూ వెళ్తూ ఉన్నాం మేము. మనం ఇలా బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి విగ్రహం, అండ్ రైట్ సైడ్లో ఇంకా ఎంతమంది ఉన్నారో చూశారు కదా. నైట్ అవుతున్న కొద్ది కూడా భక్తులు ఏం తగ్గట్లేదు, వస్తూనే ఉన్నారు. మనకి లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, అక్కడ అందరూ విగ్రహంతో సెల్ఫీలు దిగుతున్నారు. అలా కొంచెం ముందుకు వెళ్ళాక మనకి ఇంకోటి ఏంటంటే, ఇవాళ పూజ జరుగుతుంది. ఇక్కడ ఒక విగ్రహం ఉంది, ఇక్కడ కూడా వినాయకుడిని. చాలా చక్కగా అంటే చాలా చక్కగా ఉంది. మేము అలా అక్కడ ఉండి కొద్దిసేపు అలా పూజ వింటూ దేవుని దర్శించుకుంటూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే, ఎందుకో మాకు రెయిన్ పడడం స్టార్ట్ అయినట్టు అనిపించింది. చూసే వరకు పడుతూనే ఉంది, పెద్దగా పడడం స్టార్ట్ అయింది. అలా ఇంకా మరి ఎక్కువసేపు ఉంటే కష్టం అవుతుంది నైట్ అని వెళ్ళడం స్టార్ట్ చేశాం. బాయ్, హ్యాపీ వినాయక చవితి.